కూడా శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ సంవత్సరాంతర ఆఖరి పునరుత్థాన దినము మనం ప్రభు సన్నిధికి చేరొచ్చాము. గత 51 వారాలు ఆదివారాలు దేవుడు తన కృప చేత ఈ పునరుత్థాన దినాలలో మనం ఆరాధించడానికి ప్రభు మనకు కృప చూపించాడు. ఈరోజు కృతజ్ఞతగా మనం ప్రభు సన్నిధికి రావాలి, కృతజ్ఞతగా ప్రభు దగ్గర మనము కూర్చోవాలి. ఈ కృతజ్ఞతగా మనము కూర్చొని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. దేవుడు మన విషయాల్లో చేసిన అనేకమైన కార్యాలు, అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి దినాలు. ఎందుకంటే అనిర్వచ్యమైనటువంటి అనుభూతులు ఎన్నో మిగిల్చి మన నుండి దూరం కావడానికి పరుగులు తీస్తుంది ఈ సంవత్సరం. మన ముందు ప్రత్యక్షం కావాలని నూతన సంవత్సరం ఆరాటపడుతుంది. అందువల్ల మనము ఈ విషయాన్ని గమనించాలి. ఋతువులు, కాలాలు, సృష్టి యావత్తు ఇవన్నీ దేవుని మాట జవదాటం. కానీ మనుషులే దేవుని మాట జవదాటుతారు. కాలాలు, ఈ ఋతువులు దేవుని యొక్క మాట జవదాటకుండా వాటి కర్తవ్యాన్ని అవి నిర్వర్తిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ మనం భూమి మీద జీవించటానికి దేవుడు మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన కృపతో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈ 2025 సంవత్సరం ఈ ముగింపులో ఈ ఆఖరి పునరుద్ధానం దినం మొదలుకొని మరొక 4 దినాలు దేవుని రక్తములో కడగబడిన దేవుని ప్రజలందరూ కూడా స్వయ పరిశీలన, ఇది చాలా అవసరం. దాన్ని అచ్చ తెలుగు భాషలో దిద్దుబాటు అని కూడా అంటారు. బైబిల్ భాషలో పరిశీలన లేక పరిశోధించుకోవడం, ఎగ్జామినింగ్ అవర్ సెల్ఫ్, మనల్ని మనం పరిశీలించుకోవడం అనేది చాలా అవసరం అన్నది వాక్యం చెప్తుంది. కనుక ఈ ఉదయకాలము దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీ ముందు ఉంచాలని నేను ప్రేరణతో నిలబడి ఉన్నాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును. నేనైతే యథార్థము గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి ఉన్న జనులను నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. దేవుడి వాక్యం మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. నేను ఆల్రెడీ మీకు ప్రస్తావించాను, ఈ 2025 సంవత్సరపు ముగింపు దినాలలో మనము రెగ్యులర్గా చేసుకునే పనుల కంటే ముఖ్యంగా ఆత్మీయమైన జీవితంలో ప్రధానముగా మనము చక్కదిద్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ప్రతిరోజు మన యొక్క జీవన శైలిలో అనేకమైన కార్యక్రమాలను మనము కొనసాగిస్తూ ఉన్నాం. అయితే అనేకమైన ఇబ్బందులు, అవరోధాలు వచ్చినప్పటికీ వాటిని దాటడానికి, నెగ్గటానికి, వాటిని జయించడానికి మనము శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయినప్పటికీ సంవత్సరం ముగించేటప్పటికి మనము నిజముగా వాటిని జయిస్తూ ఉంటాము. ఓడిపోయినా మళ్ళా తిరిగి వాటిని మనం సాధించేటువంటి విధానము మన జీవితంలో చోటు చేసుకున్నాయి. కొన్నిసార్లు ఆర్థికంగా వెనకబడినప్పటికీ కొన్ని దినాల తర్వాత మరలా ఆర్థికంగా స్థిరపడటానికి, కొన్నిసార్లు మన శారీరక బలహీనమైనప్పటికీ కొన్ని దినాల తర్వాత మళ్ళీ పుంజుకోవటానికి మనము అనేక రకాలుగా మనము ముందుకు వెళ్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఆత్మీయ బ్రతుకులో, ఆత్మీయ జీవితంలో మనము అనేకమైన అవరోధాలు, వ్యతిరేకతలు, ఆటంకాలు, అడ్డులు వచ్చుచున్నప్పుడు వాటిని కూడా మనము
ప్రియులారా స్ఫూర్తితోనూ వాక్య ప్రేరణతోనూ ప్రార్థనతోనూ ప్రోత్సాహముతోనూ ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ లోకము ప్రియులారా మనుష్యులను ఈరోజు నాశనానికి నడిపించే పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి. కనుక ఎటు చూచినా దుష్టత్వం అనేది పెరిగింది, మానవత్వం అనేది నశించిపోయింది. మానవత్వం అనేది ఈరోజు మనుషులలో లేదు. ప్రేమ కానీ, ఆత్మీయత కానీ, అనురాగము కానీ అలాగే ఐక్యత కానీ, సమాధానము కానీ, తోటి మనుషులను సాటి మనుషులను కదా అని కనికరము చూపించడం, దయ చూపించడం అనేది నేటి కాలంలో ప్రియులారా బొత్తిగా నశించిపోయింది. కనుక స్వార్థము పెరిగిపోయింది. కనుక బలము కలిగిన వాడు, నోరున్నవాడు దౌర్జన్యము చేస్తూ ఈరోజు సమాజాన్ని నాశనం చేస్తూ దుష్టత్వముతో నడిపించబడుతున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక బలహీనులైన వారు అణగద్రొక్కబడుతున్నారు, నోరు లేని వారందరూ నోరు మూయబడతా ఉన్నారు. ఇది ఈ జాతి అని, అది ఆదా జాతి అని ఈరోజు లేనివన్నీ కూడా పుట్టించి ఈరోజు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న పరిస్థితి ఈరోజు లోకములో అధికంగా కనబడతా ఉంది. కనుక ఈ యొక్క నైవేద్యంలో ప్రభు ద్వారా రక్షించబడినటువంటి దేవుని జనాంగము ప్రభు యొక్క రాకడ దినాలలో మనం ఉన్నామని గ్రహించాలి. కనుక మనము ఎల్లప్పుడూ కూడా సిద్ధపాటు మనసు కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ కాలచక్రము ఎవరి గురించి ఆగదు. అలాగే దేవుడు లేఖనాలను ప్రవచింపచేసినవి అవి నెరవేర్పులోనికి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఈ విషయాన్ని దేవుని బిడ్డలు గమనించాలి. కనుక లోకములో జరుగు పరిస్థితులు ఒకప్పటి కాలంలో ఉండే పరిస్థితులు నేటి కాలంలో ఉండవు. 2025 నాటిలో అనేకమైన మరణాల సంఖ్య ప్రియులారా ముందున్న సంవత్సరాల కంటే అధిక ఆ రేటులో పెరిగి ఉన్నామని కొన్ని సర్వేలు వెల్లడిపరుస్తూ ఉన్నాయి. రానున్న సంవత్సరాలు ఈ మరణ సంఖ్య అనేది మరీ ఎక్కువగా పెరగనై ఉన్నది. కనుక ఇది రాకడకు గుర్తు అన్నది మనం గమనించాలి. కనుక అపవాది ప్రియులారా ఒక పౌండురంగము కలిగిన రంగు లేకపోతే రక్తవర్ణము కలిగిన రంగు కలిగిన గుర్రము చేత రంకెలు వేస్తూ తిరిగినట్లుగా ఈరోజు అపవాది మరీ ఎక్కువగా రంకెలు వేస్తాడు. కనుక రక్షించబడిన జనం మీదకి అలాగే దేవుని యొక్క రక్తములో ముద్రించబడినటువంటి దేవుని బిడ్డల మీదకు అపవాది అనేక రకములుగా వాడు హింసించటానికే ఈరోజు పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు. ఆల్రెడీ యేసు ప్రభు వారి విషయాలను మనకు బోధపరిచాడు. కనుక మనం ఈ విషయాలను జ్ఞాపకం చేసుకొని అనుదినము దేవుని యొక్క శక్తిని, బలమును, ఆత్మధైర్యాన్ని పొందటానికే వ్యక్తిగత స్వయ పరిశీలన చేసుకోవడం చాలా అవసరం. నేటి దినాలలో శక్తిగల నామాన్ని ఆరాధిస్తున్నాము, శక్తిగల దేవుని నామాన్ని ప్రకటిస్తున్నాము. కానీ ఈరోజు దేవుని బిడ్డలు అనేక మంది శక్తిహీనులుగా ఉన్నారు, సేవకులు కూడా శక్తిహీనులుగా ఉన్నారు. పరిస్థితులు విషమించినప్పుడు, మనుషులు వారి మీదకి దండెత్తి వచ్చినప్పుడు, అలాగా నానా రకాలుగా వారి నాశనం చేసేటప్పుడు వారు నిస్సాయ స్థితిలో కనబడడం అనేది జరుగుతుంది. కనుక దేవుని యొక్క ఆత్మ ప్రేరణతో నేను మాట్లాడుతున్న ఈ మాట ఏంటంటే, ఇలాంటి పరిస్థితులలో ఏలియా మీదకు వచ్చిన ఆత్మ కలిగి ఉన్న వారంగా మనం లేవాలి, ఉజ్జీవింపబడాలి, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి. కనుక దేవుని నామము కలిగిన వారు దూషించబడుతున్నారు, అవమానపరచబడుతున్నారు, కొట్టబడుతున్నారు. మొన్న క్రిస్మస్ దినాన అనేక రాష్ట్రాలలో డిస్టర్బ్ జరిగింది, అనేక మందిరాలు డిస్టర్బ్ చేశారు, దౌర్జన్యం చేశారు. ఇవన్నీ మన భారతదేశంలోనే జరుగుతూ ఉంది. కనుక ఇవన్నీ కూడా అపవాది. కనుక రానున్న దినాలలో దేవుని ప్రజలైనటువంటి వారికి శ్రమలు ఆల్రెడీ పొంచి ఉన్నాయి. ఇవన్నీ కూడా హెచ్చరికలని దేవుని బిడ్డలు గమనించాలి. కనుక సంఘముగా మనము కూడుకొనుట మానకూడదు, ప్రార్థన చేయుట మానకూడదు, వాక్యాన్ని మనము ధ్యానించటం మానకూడదు. ఈ దినాలలో మరీ ఎక్కువగా ప్రియులారా సెల్ఫ్ ఇన్సెక్యూరిటీ మరీ ఎక్కువగా పెరిగింది. కనుక ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏం ధరించుకోవాలో, ఏం కాపాడుకోవాలో, ఎలా దాచుకోవాలనేటువంటి ప్రియులారా మనస్సు ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా కలిగింది. ఒకప్పుడు ఆ రోజుకి ఆ భోజనం ఉంటే చాలే, ఆ బట్ట ఉంటే చాలే అని జీవితాలను కొనసాగించుకొని పోయి సంవత్సరాల తరబడిన వారు ఏ రోగం లేకుండా బ్రతికే దినాలు ఇప్పుడు అన్నీ ఉన్నా సరే ఈరోజు ప్రతి చోట కూడా నాశనము, వినాశాన్ని చూస్తూ బ్రతుకు బండిని ప్రతి కష్టముగా నడిపించుచున్న వైనాన్ని మనము చూస్తున్నాం.
అయితే రక్షించబడిన జనాంగానికి దేవుడిచ్చిన వాగ్దానాలు మర్చిపోకూడదు. ఆ వాగ్దానాలను మనం విశ్వసించు ముందుకు వెళ్ళాలన్న విషయాన్ని నేను తెలియచేస్తున్నాను. ఈరోజు సండే క్రైస్తవులుగా ఉన్నామా లేక మండే క్రైస్తవులుగా ఉన్నామా అన్నది ఒకసారి మనం గ్రహించాలి. స్వయ పరిశీలనలో మనం చేసుకోవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి ప్రియులారా. అది మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఈరోజు దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. గమనించాలి. ఈరోజు వాస్తవిక క్రైస్తవులుగా ఉన్నామా, వాస్తవ క్రైస్తవ విశ్వాసిగా ఉన్నామన్నది మనం గమనించాలి. అలాగే వాక్యమును వినేవారంగా ఉన్నామా లేక వాక్యాన్ని విని నమ్మేవారంగా ఉన్నామా అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. అది మాత్రమే కాదు, పరిచర్య చేసేవారంగా ఉన్నామా, పరిచర్య చేయించుకునే వారంగా ఉన్నామా అన్నది కూడా మనం గమనించాలి. ప్రతిరోజు మనం మండే క్రైస్తవులుగా ఉన్నామా లేక సండే క్రైస్తవులుగా ఉన్నామా? ఈరోజు చాలామంది క్రైస్తవులు ఆదివారం తప్ప మండే నుంచి సాటర్డే వరకు ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో వారు ఉండట్లేదు. ఈరోజు పాట పాడే విశ్వాసగా మాత్రమే కాదు కానీ ఈరోజు సువార్త ప్రకటించే విశ్వాసగా ఉండాలి. ఇది మన స్వయ పరిశీలనలో చాలా అవసరము. కనుక ఈ యొక్క ఆఖరి దినాలు ప్రతిరోజు కూడా మన స్వయ పరిశీలన చేసుకుంటే దేవుడు మనతో మాట్లాడుతాడు. నాకు దేవుడిచ్చిన స్నేహితులే కానీ, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మీయులే కానీ, దేవుడు నాకు ఇచ్చిన కుటుంబాల్లో కానీ నేను వారికి నాకు మధ్య ఉన్న సన్నిహితం ఎలా ఉంది, అలాగే వారికి నాకున్న స్నేహము, సంబంధము, ప్రేమ ఏ విధంగా ఉందని పరిశీలన చేసుకోవడం చాలా అవసరం. అంతకంటే ఎక్కువగా నేను దేవుని యొక్క కృపను పొందుచు ఆయన మేలును నేను అనుభవిస్తూ ఉన్నాను గనుక అనుదినము ఆయన దృష్టిలో నేను ఆయన కృపలో నేను ఎంచబడుతున్నాను గనుక నాకు ఆయనకు ఉన్నటువంటి సన్నిహితము, ఈ సంబంధం ఏ విధంగా ఉంది. ఈరోజు మనం ఆయనతో సంబంధము కోల్పోయినా సరే మనకేం కావాలన్నా దేవుడు ఇస్తున్నాడు. ఆయనతో సంబంధం కోల్పోయినా సరే మనకు ఏ డబ్బు కావాలన్నా, ఏ ఆహారం కావాలన్నా, ఏ వస్త్రం కావాలన్నా, ఏ ఉద్యోగం కావాలన్నా, ఏది మనం కోరుకున్న దేవుడు అది అనుగ్రహిస్తున్నాడు. మనము ఆయనతో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆయన నమ్మదగిన వాడే, ఆయనతో సంబంధాన్ని కోల్పోయి జీవించిన ఆయన నమ్మదగిన వాడుగా పనిచేస్తున్నాడు. అందును బట్టి మనము దేవునికి ఎంత కృతజ్ఞతగా ఉండాలి. బాధలు వస్తే, కష్టాలు వస్తే, ఇబ్బందులు వస్తే దేవుడా అని పరుగులెత్తేటువంటి ప్రజలు ఈరోజు లేకపోలేదో. లబ్ధి కోసమో లాభాల కోసమో దేవుడా అని మొర్రపెట్టే వారికంటే ప్రియులరా అవన్నీ ఏం వద్దు ప్రభువా, నీ ఉంటే నాకు చాలు, నీ కృప నాకు ఉంటే చాలని ఈ లోకంలో నువ్వు బ్రతకగలిగితే నీకు ఏ టెన్షన్ ఉండదు, నీకు ఏ రోగం రాదు. ఇది మాత్రం ఇదే దేవుని వాక్యం బోధిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని కంటే ఎక్కువగా అతిశయించే వారిలో ప్రియులారా అనేకమైన కోరికలు అపవాది రేకెత్తిస్తూ ఉంటాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, దావీదు అంటాడు, ప్రభువా నేను ధనవంతుడిగా ఉండొద్దు, అలాగే నేను బేదకుడిగా కూడా నేను ఉండొద్దు, నేను తగిన మాత్రము కాడ నన్ను దయచే. అంటే అర్థం ఏంటంటే దేవుని దృష్టిలో నేను సరితూగపడాలి, మనుషుల దృష్టిలో బ్యాలెన్స్గా ఉండాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశం. ఇదే ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి పరమార్థం. ఈరోజు చాలామంది దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నేను ఎలా ఉండాలి, అలాగ ఉండాలి, అలాగైపోవాలి అని ఆలోచించే ఆలోచనలు ఈరోజు మన ఆత్మీయ జీవితానికి చాలా ఆటంకాన్ని కలిగిస్తాయి. కనుక ఈ విషయాన్ని దేవుని బిడ్డలు గమనించాలి. చదవబడినటువంటి లేఖన భాగంలో నా దేవా నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. ఇది వాస్తవము ప్రియులారా. నేనైతే యథార్థము గలవాడనై ఇవి అన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులకు నీకు మనపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. ఈరోజు మనం ఒకరికొకరు సంతోషించవలసింది ఏంటంటే మనము దేవునికి ఏమివ్వాలి, ఆయన ఏం కోరుకుంటున్నాడంటే హృదయము, యథార్థమైన హృదయము. ఇదే మన స్వయ పరిశీలన చేసుకోవడం చాలా అవసరం ప్రియులారా. కనుక ఈరోజు మనము ఈ కొన్ని విషయాలు మనము దీని గురించి వాక్యము ద్వారా మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం. కనుక ఈ రోజు నుంచి మరి రేపు ఎల్లుండి దేవుని చిత్తమైతే 30వ తారీఖున 31వ తారీఖున మనకు మరి ఉదయం సాయంకాలం ఉపవాస దీక్షలు ఉన్నాయి. కనుక దయచేసి మీ యొక్క దినాలు పండగలకు మాత్రమే సెలవు కాదు కానీ ఈ ఆత్మీయ స్వయ పరిశీలన కొరకు సెలవు పెట్టుకొని ప్రభు సన్నిధిలో ఒక దినము గడుపుట, దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో గడిపి ప్రభు కొరకు మనం దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకుంటూ మన కుటుంబాన్ని దేవునికి అప్పగించుకుంటూ మన బిడ్డలను దేవునికి అప్పగించుకుంటూ మనం ఈ ఆత్మీయ పరిశీలనతో విశ్వాసంతో ఆత్మీయ బలం పొందుతూ దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆ నూతన సంవత్సరంలో ప్రవేశించినట్లయితే దేవుని కృపలో మనము ఉంచబడతాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా,
కనుక బ్యాంకులో ఎక్కువ డిపాజిట్ చేస్తే అది అనేకమైన దినాల అవసరతను బట్టి ఉపయోగపడతాయి. అదే రీతిగా ఈ ఆఖరి 2 దినాలు ప్రభు సన్నిధిలో ఆత్మీయంగా నీవు డిపాజిట్ చేసుకోగలిగితే నా దేవుడు నీ కాలమంతట్లో కూడా దేవుడు గొప్ప కృప చూపుతాడు. హల్లెలూయా. కనుక అవసరతను బట్టి కాదు. కనుక ఈ విషయాన్ని దేవుని బిడ్డలు గమనించాలని నేను ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈరోజు ఈ స్వయ పరిశీలనలో మాట్లాడే విధానం గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. చూడండి, ఇక్కడ మాట చెప్తుంది, యథార్థవంతులు యందు నువ్వు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. కనుక దేవుడు ఇష్టపడేవారు ఎవరైనా ఉన్నారు అంటే యథార్థవంతులుగా ప్రవర్తించే వారిని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే మన హృదయం యథార్థంగా ఉంటే మన నోటి మాటలు కూడా యథార్థంగా వస్తాయి. కనుక ఒకరితో మనం స్నేహం చేయాలన్నా, ఒకరికి విరోధం అవ్వాలన్నా మన నోటి మాటలే. కనుక ఈరోజు కత్తులు అవసరం లేదు, లేకపోతే తుపాకీలు అవసరం లేదు. ఈరోజు ఈజీగా మనము యుద్ధం చేస్తున్నాం. ఎవరితో? మనుషులతో. ఏ విధముగా? మాటల ద్వారా. ఈరోజు మన మాటలు స్వయంగా వారి దగ్గరికి వెళ్ళకపోయినా మన పేరుతో వారు పుట్టించి మన పక్షాన అపవాది మాటలను పుట్టించి వారి మీద ప్రయోగాలు చేసే విధానం ఈరోజు మనం చూస్తున్నాం. అందువలన ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయులు, స్నేహితులు, మన పక్కన ఉన్నవారు ప్రతి ఒక్కరితో కూడా ఈ రిలేషన్ అనేది మనం బిల్డప్ చేయాలి ఒకరితో ఒకరు. ఎందుకంటే స్వయాన మనం గురించి ఎవరు మాట్లాడినా అది నమ్మసక్యము కానీ రిలేషన్తో మనము బిల్డప్ చేయగలిగితే దేవుడు యథార్థతను బట్టి ప్రియులారా ఆ మాట్లాడే వారితో కూడా దేవుడు మాట్లాడువాడై ఉన్నాడన్న విషయాన్ని మనం గమనించాలి. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మన మాటలు ఏ విధంగా ఉండాలి చూడండి. ఒక మాట నేను చెప్తాను. సాక్షాత్తు ఒక వ్యభిచారినితో యేసు ప్రభు వారు ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? అమ్మా అని పిలిచాడు. ఆయన మాటలో చూడండి ఎంత గొప్పతనం ఉందో. ఒక వేశ్య ఆయన దగ్గరకు తీసుకొని రాబడినప్పుడు ఆమెను కూడా యేసు ప్రభు వారు అసహించుకోకుండా, దూషించకుండా, ఖండం చేయకుండా ఏమంటున్నాడంటే అమ్మా అని పిలిచాడు. ఈరోజు ఆయన నోటి మాటలు ఎంత ప్రభావితం చేస్తుందో యేసు ప్రభు వారే ఆ గొప్ప ప్రియులరా ఆ మాటలకు ఆయన ఆదర్శనంగా ఉన్నాడు. యేసయ్యే చూడండి, పక్కనున్న దొంగ మాట్లాడుతున్నప్పుడు ప్రభువారు ఆయన పలికిన అద్భుతమైన మాట గొప్ప ఆదర్శాన్ని మనం తీసుకోవాలి. ఈరోజు ఆయన నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు దేవునికి విరోధంగా, ప్రభువారికి విరోధంగా, వాక్యానికి విరోధంగా దూషిస్తున్న ప్రజలు అనేక మంది ఉన్నారు. గమనించాలి. వారిలో ఎవరున్నారు అంటే దైవం లేదు, భక్తి లేదు, అలాగే దేవుని ఎడల ప్రేమ లేదు. వారిలో అపవాది ప్రేరేపిస్తున్నాడు. కనుక వారు యథార్థవంతులు కారు, వారు దుష్టులు అన్నది మనం గమనించాలి. ఎందుకంటే దుష్టులతో సహవాసం చేసేవాడు దుష్ట మాటలు మాట్లాడతాడు, నలుగురికి హానికరమైనటువంటి మాటలు మాట్లాడతాడు. కనుక దేవుని పిల్లలలో అలాంటి మాటలు ఉండరాదు. యేసు ప్రభువారే ఏమండి, వాడు ఇదని, వీడు ఇదని, వారు అలాంటి వారని, వారు అలాంటి వారని, వీడు పాపి అని, వ్యభిచారని ఆయన చూడక ఆయన నోటి మాటల వలన వచ్చే మాటలు గొప్ప ఆదర్శమై ఉన్నవి. కనుక ఈ వ్యభిచారితో యేసు ప్రభువారు, వ్యభిచారిని సహితము ప్రభువారు మాట్లాడుతున్న మాట అమ్మా. ఈ అమ్మ అనేటువంటి పలుకులో ఏ వ్యక్తినైనా సరే ప్రేమ అనేది ఆస్వాదిస్తాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మా, నీకు ఎవరు శిక్షించలేదా? నేను కూడా నిన్ను శిక్షించను, కనుక నీవు సమాధానము గలదానవై వెళ్ళు, ఇక నువ్వు పాపము చేయవద్దు అనగానే ఆ ఒక్క మాటలో ఆమె మారు మనసు పొందింది. దేవుని స్తోత్రం. తప్పు చేసేవాడిని వాడు తప్పు చేసినోడు అని 10 మందితో నువ్వు చెప్తే ఆ తప్పు చేసినోడు మరలా ఏం చేస్తాడు? ఆ తప్పును చేస్తూనే ఉంటాడు. ఒరే ఈ దొంగ అన్నావు అనుకో, ఇంటిలో నన్ను ఎలాగా దొంగ అన్నారు కదా అని చెప్పి దొంగతనం చేస్తూనే ఉంటాడు. కనుక మనము దేవుని దృష్టిలో నీతిమంతులము కాదు. మనము అలాగానే దేవుని దృష్టిలో మనము ఏమండి అంత 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 రైచియస్నెస్ కాదు, అనగా నీతిమంతులం కాదు, లేకపోతే అంత పరిశుద్ధులం కాదు. కానీ దేవుని మాట చేత మనము నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం. ఎందుకంటే దేవుడు మనలను ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన మనలను మాట్లాడుతున్నాడు, మనలను గొప్ప చేస్తున్నాడు. ఆ మాటను బట్టే మనము మరలా తిరిగి రిస్టోర్ చేయబడుతున్నాం. మరలా తిరిగి మన యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకొని ప్రభు దగ్గరికి ప్రియులరా నిందారహితులుగా రావడానికి ప్రభు కృప చూపుతున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడే కృప చూపినప్పుడు మనమెంత, నువ్వెంత. కనుక ఎవరైనా
నీ దగ్గర వ్యతిరేకంగా మాట్లాడినా, ఎవరైనా నీకు విరోధంగా మాట్లాడినా, యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి ఆ గొప్ప మనసు నీలో ఉన్నగట్లయితే నీ హృదయములో నుండి దేవుని యొక్క ప్రేమ ఉప్పొంగుతుంది. తద్వారా నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. కనుక ఈ స్వయ పరిశీలన చాలా అవసరం. ఎందుకంటే లోకములో జీవించడానికి ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కనుక మనం మాట్లాడే మాట విధానాలు కూడా ప్రియులారా మన భక్తిని తప్పనిసరిగా దేవుడు పరిశీలిస్తాడు. భక్తి చేయడం ఓకే, కానీ భక్తికి తగినటువంటి మాటలు, విధానాలు ఉండడం అనేది అవి చాలా అవసరం ప్రియులారా. చూడండి, యోబు గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాటను మనము చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనము. దేవుడు సెలవిచ్చిన ఆదరణ, దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా ఉన్నదా? నీకు తేలికగా ఉన్నదా? ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యము, నీతో మృదువుగా పలకబడిన మా వాక్యము తేలికగానున్నదా? తేలికగానున్నదా? గమనించాలి, ఏ మాటలు నీకు తేలికగా ఉన్నాయి? యేసు ప్రభువారు ఆయన దగ్గరకు తీసుకుని రాబడిన ఆ స్త్రీతో యేసు ప్రభు యొక్క మాటలు మృదువుగా ఉన్నాయా, లేకపోతే ఆమెను రాళ్లతో కొట్టి చంపమని తరిమేవారి మాటలు మృదువుగా ఉన్నాయా? యేసు ప్రభు వారు మాటలే మృదువుగా ఉన్నాయి. కానీ ఆమెను తరుముచున్న వారి మాటలు ఎలా ఉన్నాయి? కర్కటముగా ఉన్నాయి, కఠినముగా ఉన్నాయి, దుర్మార్గంగా ఉన్నాయి. ఈరోజు లోకమంతా కూడా సోషల్ మీడియాలో పరిశుద్ధ గ్రంథం మీద, యేసు ప్రభువు మీద, దేవుని సేవకుల మీద, యేసు ప్రభుని నమ్ముకున్న వారి మీద, చర్చెస్ మీద ఈరోజు దుర్భాషలు మాట్లాడుతున్న వారు కనబడుతున్నారు. ప్రియులారా, వారిలో ఆ విధంగా ప్రేరణ కలిగించింది వారు కాదు, వారు మంచి వాళ్ళే. కానీ వారిలో నుండి పనిచేస్తున్నవాడు దుష్టుడు. వారి హృదయం దుష్టత్వంతో నింపబడి ఉన్నది కనుక వారిలో యథార్థత లేదు కనుక వారు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క 2025 ముగింపు దినాలలో మనం చేయవలసింది ఏంటో తెలుసా? రక్షించబడిన మనము, బాప్తీసం పొందిన మనము, ప్రభు యొక్క రక్తములో కడగబడి ఆయన వాక్యాన్ని అంగీకరిస్తూ ప్రభు యొక్క కృపను, ఆయన మేలును పొందుచున్న మనము ఈ ఆఖరి దినములలో ప్రవేశిస్తూ ఉండగా మనము పరిశీలన చేసుకోవడం చాలా మంచిది. మనం ఎంత తక్కువ మాట్లాడతామో అంత ఆరోగ్యంగా ఉంటాం. ఎంత ఎక్కువగా వాగుతామో అంత అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం దేని నుండి వస్తుంది అంటే వాగడం వలన, ఆ వాగే మాటలను బట్టి బీపీ పెరగడం వలన, ఆ బీపీ పెరగడం వలన ఆలోచనలు మరి ఎక్కువగా వేగంగా పరిగెట్టుట వలన, ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలుగా మారడం వలన, ఓవర్ థింకింగ్ వలన, నిద్ర పట్టకపోవడం వలన, తినకపోవడం వలన, శరీరం క్షీణించటం వలన రోగాలు వస్తాయి. కనుక మనము ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈరోజు మాటలు ఈ మాటలు ప్రియులారా మృదువుగా, ఒక మనిషిని కట్టేటట్టుగా, ఒక మనిషిని ప్రోత్సహించేగా, ఒక కుటుంబాన్ని బలపరిచేటట్టుగా, ఒక వ్యక్తిని నువ్వు సంతోషపరిచేటట్టుగా, లేకపోతే నీ స్నేహితుడిని నీవు నిలబెట్టేటట్టుగా నువ్వు మాట్లాడగలిగితే అతను సంతోషపడతాడు, నీవు సంతోషపడతావు. ఇలాంటి మాటలే కదా దేవుడు కోరుతున్నాడు. యేసు ప్రభు వారు మాట్లాడిన ప్రతి మాటలు కూడా నలిగిన వారిని, వారి జీవితాలు కట్టబడ్డాయి, విరిగిన వారి యొక్క హృదయాలు కట్టబడ్డాయి, కోల్పోయిన జీవితాలు మరలా తిరిగి నేను చేయగలను అనేటువంటి విశ్వాసంలోనికి వచ్చారు. ప్రియులారా, అలాంటి మాటలు కదా ఈరోజు మనం మాట్లాడాలి. ఒకవేళ అలాంటి మాటలు నీ వలన 10 మంది ప్రియులారా కట్టబడితే, 10 మంది సంతోషిస్తే, నీ వలన 10 మంది ప్రోత్సహించబడితే, 10 మంది మోటివేషన్ చేయబడితే, 10 మంది ప్రభు యొక్క రక్తములో ప్రియులారా వారు కడగబడి వారు ఉజ్జీవింపబడితే అది దేవునికి మహిమ. ఆయన మాటతో కట్టాడు. ఆ మాట అద్భుతమైనది. వాక్యం చెప్తుంది, మృదువుగా ఉన్న మాట. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మనము ఒక గోల్డ్ షాప్లోకి వెళ్ళి ఒక బోర్డు చూసిన తర్వాత ఏమండి మనలను పరిశీలించేటువంటి అక్కడ కెమెరాస్ చాలా స్పష్టంగా మనకు చూపిస్తూ ఉంటాయి. మనం నవ్వుతున్నామా, చేతులు ఊపుతున్నామా, ఎన్ని అడుగులు వేస్తున్నాము, ఏ వస్తువును పట్టుకున్నాము, ఏ ఆభరణాలు చూసాము, అన్నీ కూడా అందులో మనల్ని ఆశ్చర్యపరిచే విధంగా రికార్డ్ చేయబడతాయి. అవునా కదా?
ఆ రోజుకు వెళ్ళిపోయిన తర్వాత ఆ లాస్ట్ మూమెంట్లో అక్కడ అపాయింట్ చేయబడినటువంటి కొంతమంది ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే ఆ రోజు వ్యాపార విధానాలలో ఎంతమంది కస్టమర్స్ వచ్చారు, ఏం చేశారు అన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే వన్ బై వన్ పరిశీలన చేస్తూ ఉంటారు. ఆ తర్వాత రెక్టిఫై చేసుకోవాల్సింది రెక్టిఫై చేస్తారు, పరిశీలన చేసుకోవాల్సింది పరిశీలన చేస్తారు. అందులో ఏదైనా డిఫెక్ట్ కానీ ఏదైనా కానీ మనకు అనుమాన సంబంధమైనది ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే అలర్ట్ చేయబడతారు. కనుక నెక్స్ట్ టైం ఆ విధంగా చూడకుండా జరగకుండా ఉండటానికి వారు జాగ్రత్త పడతారు. అది ఈరోజు మనం చూస్తున్నాం. కనుక ఈరోజు అలాంటి వ్యక్తిగత స్వయ పరిశీలన యథార్థంగా ఉన్న మనుషులు లేకపోవడం వలన ఇలాంటి సిస్టమ్ అనేది ఏర్పాటు చేయబడింది. గమనించాలి. ఈరోజు ఆ పరిస్థితులలో మనము ఒకవేళ రాంగ్ స్టెప్తో ఆ రికార్డులో మనం చేయబడితే ఈరోజు ఏం చేస్తామంటే పోలీసులు వస్తారు, ఆ తర్వాత పోలీసులు హెచ్చరిస్తారు. పోలీసులు మృదువుగా మాట్లాడతారా? ఈరోజు పోలీసు వ్యవస్థ మృదువుగా మాట్లాడుతుందా? ఈరోజు వారు హ్యూమనిజాన్ని కోల్పోయారు, వారు మానవత్వం కోల్పోయి మాట్లాడతారు. వాయ వరుస లేకుండా చిన్న పెద్ద లేకుండా వారు మాట్లాడే విధానం దౌర్జన్యం. ఒకప్పుడు పోలీస్ అంటే రక్షకులు అని అర్థం, ఇప్పుడు పోలీస్ అంటే రక్షకులు కాదు. ఈరోజు దానికంటే దౌర్భాగ్యంగా కనబడుతున్నారు ఈరోజు. ఎందుకంటే వ్యవస్థ సిస్టమ్ అలాగా మారిపోయింది. ప్రియులరా, అదే నేను చెప్తున్నాను, వారిలో మృదుత్వం లేదు, వారు మృదుత్వం కోల్పోయింది. కనుక వారు మృదువుగా మాట్లాడతారా? కఠినమైన మాటలు మాట్లాడతారు. కానీ మనం ఏం చేయాలి? మన ప్రభువు మనకు మృదువైన మన ప్రభువు మనం చేసే అపరాధముల నిమిత్తమో తప్పుల నిమిత్తమే ఆయన కఠినంగా మాట్లాడితే మనం ఏమైపోతాం? ఈరోజు ఇంట్లో తల్లి ఏదైనా అంటే మాట్లాడడం, తండ్రి ఏదైనా అంటే మనము ముఖం మార్చుకుంటాం. ఇంట్లో మనుషులలో నలుగురున్నా ఐదుగురున్నా ఒకరిలో ఒకరు ఏదైనా వస్తే రియాక్షన్స్ అనేది ఎక్కువగా కనబడతా ఉంటాయి. దానికంటే ఎక్కువగా సంఘాలలో ఎక్కువ రియాక్షన్స్ కనబడతా ఉంటాయి. ఈ అలుగుడు బ్యాచ్ ఎక్కువగా ఉంది. ఈ అలుగుడు వల్ల చాలామంది దేవుని సన్నిధికి వెనకబడుతూ ఉన్నారు, ఆత్మీయ స్థితిలో దిగజారిపోతూ ఉన్నారు. కనుక గమనించాలి, యేసు ప్రభు వారి యొక్క అద్భుతమైనటువంటి ఆయన విధానము మనల్ని ఎంతో ఆదర్శంగా తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది. ఆయన మాటలు మాధుర్యమైనవి. మీరు సాంగ్ ఆఫ్ సొలొమన్ ఆ పరమగీతాల్లో మీరు చూస్తే ఆయన స్వరము ఎలాంటిదో, ఆయన మాటలు ఎలాంటిదో అక్కడ స్పష్టంగా సొలొమోను భక్తుడు రాశాడు. కనుక దేవుని యొక్క స్వరము మృదువైనది, దేవుని స్వరము మాధుర్యమైనది. కనుక ఆయన స్వరమును వినువాడు, ఆయన స్వరాన్ని గ్రహించువాడు ఒక నూతనమైన నడకతో నడవడానికి ప్రేరేపించబడతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనము ఏ విధంగా మాట్లాడాలి? ఈ 2025 ముగింపులో మన స్వయ పరిశీలన ఏంటంటే మన మాట తీరు ఎలాగుందో. నేను మృదువుగా మాట్లాడుతున్నానా లేకపోతే మనుషులను నొప్పించి మాట్లాడుతున్నానా? వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును అనే మాటను మనము చూస్తున్నాం. కనుక ఈ 2025 సంవత్సరంలో నేను మృదువైన మాటలు నాలో స్థిరపరచు ప్రభువా, నాలో మృదువైన మాటలు బలపరచు ప్రభువా. ఎందుకంటే నొప్పించే మాటల వలన అనేక మంది బాధపడేవారు ఉన్నారు. నొప్పించే మాటల వలన ఈరోజు చాలామంది వెనకబడేవారు ఉన్నారు. నొప్పించే మాటల వలన అనేక మంది తలాంతులను ప్రియులారా వారు సమాధి చేసేటువంటి వారుగా కనబడుతున్నారు. కనుక ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిని నొప్పించడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సోషల్ మీడియాలో వేసే జోకులు కానీ పంచులు కానీ, ఈరోజు మీరు చూస్తున్న కామెడీయే కానీ, ప్రతి ఒక్కరిని కూడా ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ ఏదో రకంగా నొప్పించడానికి వారు ప్రయత్నం చేస్తారు. కానీ దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి అద్భుతమైన సారాంశం ప్రియులారా, దేవుని మాట ప్రతి ఒక్కరిని కట్టడానికి, నిలబెట్టడానికి, స్థిరపరచడానికి, స్వస్థపరచడానికి, విడుదల చేయటానికి, మనము దేవునితో సంబంధము కలిగి స్థిరపరచబడటానికి దేవుని యొక్క మాట మన దగ్గరికి వస్తుంది. ఆ మాటే మన నోటి నుండి మాట్లాడాలి. మనం మాట్లాడే ప్రతి మాట దేవుని వాక్యమై ఉండాలి. ఆ వాక్యములో ప్రేమ ఉంది, ఆ వాక్యములో దేవుని ఐక్యత ఉంది, ఆ వాక్యములో దేవుని యొక్క అభిషేకం ఉంది, ఆ వాక్యములో దేవుని స్వస్థత, నీతి, యథార్థత ఉంది. అలాంటి మాటల ద్వారా మనం సంభాషించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మధ్య పని చేయవాడై ఉన్నాడు. ఆమేన్. ముసలమ్మ ముచ్చట్లు ఏం చేయాలి? కట్టి పెట్టడం చాలా కష్టం కదా ఈ దినాలలో. ఈరోజు మనం కలుసుకుంటే మనం మాట్లాడే మాటలు ఆత్మీయ మాటలుగా ఉండాలి. వాక్యం గురించి మాట్లాడాలి,
దేవుని యొక్క అద్భుతాల గురించి మాట్లాడాలి, దర్శనముల గురించి మాట్లాడాలి, కళల గురించి మాట్లాడాలి. ఈరోజు దేవుని యొక్క సమాజంలో దేవుని బిడ్డలు అవి మర్చిపోయారు. ఒకప్పుడు ప్రియులారా, వారమంతా కూడా దేవుడు ఒక్కొక్కరితో ఏ విధంగా మాట్లాడాడు, ఏ విధంగా వారు దేవునితో సాహసం చేశారు అన్నది వారు ఒకరికొకరు ఆదివారం దేవుని సన్నిధికి చెప్పుకునేటప్పటికి దినమంతా గడిచిపోయేది. కానీ ఈరోజు అలాంటి మాటలు మాట్లాడడానికి సమయం లేదు. అవకాశం వస్తే అనేకమైన వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు. దీని విషయంలో కూడా మనం స్వయపరిశీలన చేసుకోవాలి. రెండవది గమనించండి, మనము కృపాసహితముగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? కృపాసహితముగా ఉండాలి అంటే మన యొక్క సంభాషణ లేకపోతే మన యొక్క సహవాసము ఉప్పు వేసినట్లుగా రుచికరముగా ఉండుట అది చాలా అవసరం. మాట్లాడే మాటలలో కూడా రుచికరమైన మాటలు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కరు టేస్ట్ కోరుకుంటారు. ఈరోజు చాలామంది ఒకప్పుడు ఏదుంటే పర్వాలేదులే, ఆహారము ఆకలిని అణిచివేయటానికి ఏ ఆహారం ఉన్నా పర్వాలేదు అనేటువంటి సంస్కృతి విధానము, ఈ కల్చరు నేటి దినాల్లో మారిపోయింది. ఈరోజు ఆహారం ఉంటే కాదు, ఆ ఆహారం ఏంటి, ఇంటిలో కూడా ఇద్దరున్నా ముగ్గురున్నా వాళ్ళకి ఇష్టమైన కూరలు తప్పనిసరిగా చేయాలా. ఇది ఈ విధానం. ఎందుకంటే నోటి రుచి కొరకు తినే ఆహారము. అందువలన ఈరోజు అనారోగ్యాలు, ఈరోజు అనేకమైన రోగాలు తెచ్చుకుంటున్న పరిస్థితి వచ్చింది. నీ యొక్క నోటి రుచి కొరకు నువ్వు ఆలోచిస్తున్నట్లుగానే ఈరోజు మనుషులతో నువ్వు చేసే సహవాసం కూడా రుచికరంగా ఉండాలి, అభ్యంతరకరముగా ఉండకూడదు. వాళ్ళలో నేను ఇమిడిపోవాలి. ఉప్పు యొక్క గుణం ఏంటంటే ఇమిడిపోతుంది. నేను ఇమడలేనండి, నేను రాలేనండి, నాకు అవ్వదండి అంటే నీవు దేవునికి, వాక్యానికి విరోధంగా ఉన్నావు. యేసయ్య అన్నాడు, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారంటే అర్థం ఏంటంటే లోకములు అనేకమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న వారులారా గమనించండి. నీవు ఒకప్పుడు దేవుని నమ్మక ముందు ఒకలాగా ఉన్నావు, దేవుని నమ్మిన తర్వాత అన్ని పరిస్థితులలో కూడా నీవు ఉప్పు వలె ఇమిడి ఉంటేనే నీవు దేవునికి మహిమకరముగా జీవించగలుగుతావు. ఒకవేళ నువ్వు ఇమిడి లేకపోతే, నువ్వు రుచికరంగా లేకపోతే అది దేవునికి మహిమ కానే కాదు. కనుక కృపాసహితముగా ఉండడం అనగా ప్రియులారా రుచికరంగా ఉండాలి. ఉప్పు తక్కువైపోతే ఏమంటావు? అమ్మా ఉప్పు ఏం ఉప్పు వేయలేదా? వేయలేదు. కొంతమందికి ఉప్పు ఎక్కువ తింటారు, కొంతమంది ఉప్పు తక్కువ తింటారు, కొంతమంది ఉప్పు తినరు. అయితే రోజుకి ఎంత తినాలన్నది నియమం ఉంది. కానీ దానికంటే ఎక్కువ తింటే ఏమవుతుంది? రక్తములో పాడవుతుంది. కనుక ఈ రక్తం పాడవడం వలన ఈ రక్త ప్రసరణ మరీ ఎక్కువగా జోరుగా జరుగుతుంది. అందువలన రక్తం పాడవకుండా ఉండడానికి ఏం చేయాలంటే తగు మాత్రమే. ఉప్పు ఎక్కువ వేసినా, ఉప్పు లేకపోయినా ఎంత రుచికరంగా ఉండు, కానీ ఆ రుచిని తీసుకొచ్చేది ఏంటో చెప్పండి? ఆ ఉప్పు. కనుక మన మాటలు ఎలా ఉండాలి? ఈ 2025 ఈ యొక్క ఈ ఆఖరి ఆదివారం, ఈ సంవత్సరాంతర ఆఖరి ఆదివారంలో మనం మనుషులతో ఎలా ఉన్నాం? మన మాట తీరు ఎలా ఉంది? మనం కృపాసహితముగా ఉన్నామా? మన వలన వారు సంతోషపడుతున్నారా? మన మాటల్లో సమపాలు. ఇది రుచి అంటే, ఉప్పు వేయడం అంటే సమపాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కొంతమంది ఇంట్లో వంట చేసిన తర్వాత కూడా వాళ్ళు భోజనం చేసే ముందు ఉప్పు సరిపోతే ఇండివిజువల్గా వాళ్ళు ఉప్పును ఏం చేస్తారంటే స్ప్రింకిల్ చేస్తారు, వాళ్ళు వేసుకుంటారు. ఎందుకంటే రుచికరంగా ఉండాలి, మాధుర్యంగా ఉండాలి. కనుక ఎవరి ఇష్టం వారిది. ఏ విధంగా మనం ఆ విధంగా కోరుకుంటామో మనము కూడా ప్రియులరా, దేవుడు మనకిచ్చిన ఆత్మీయులు, దేవుడు మనకిచ్చిన కుటుంబం, ఇచ్చినటువంటి స్నేహితులు, వీరందరినీ కూడా మనం ఏం చేయాలి అంటే ప్రియులరా సమపాలుగా ఉండటానికి మనం చూసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలనో అది మీరు తెలుసుకొనుటకే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడే. దిస్ ఇస్ ఎ కమాండ్.
అపోస్తలుడైన పౌలు అంటాడు, కొలిసీల సంఘానికి అంటాడు, ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకొనుటకై. ప్రతి మనిషినికి కూడా ప్రత్యుత్తరం ఇవ్వాలి అంటే నువ్వు ఆత్మపూర్ణుడై ఉండాలి. ఆమేన్. ఏమై ఉండాలి? సైతాను ఆత్మపూర్ణుడు అయితే నువ్వు సైతాన్లా మాట్లాడతావు. కానీ ఆత్మపూర్ణులు అయితే ఎలా మాట్లాడతారు? ఎలాగా? వాక్యం చూడండి మీరు, కొలిసి 4:6 మీరు చూడండి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకున్నట్టయితే మీ సంభాషణ ఎలా ఉండాలి? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఉప్పు, సాల్ట్ కూడా నానా రకాలుగా తయారైంది. ఒకప్పుడు చిన్నప్పుడు ఆరోగ్యకరమైన ఉప్పు దొరికేది, ఇప్పుడు ఉప్పు కూడా కల్తీ అయిపోయింది. ఎక్కువ తింటే ఉప్పే వాడితే ఏంటంటే శరీరంలో చాలా రోగాలు వస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఏదైనా సరే మనము సమపాలుగా తగిన మాత్రమే. ఎక్కువైనా ప్రాబ్లమే, ఎక్కువ మాట్లాడినా ప్రాబ్లమే, మాట్లాడకపోయినా ప్రాబ్లమే. కనుక దేవుని సమూహముగా మనం కూడి వచ్చినప్పుడు ప్రియులారా, మనము దేవుని నామంలో మన మాటల వలన నా వలన నా యొక్క ఆత్మీయులు బలపడాలి. నా వలన నా యొక్క కుటుంబాలు లేక దేవుడు నాకు ఇచ్చిన స్నేహితులు బలపరచబడాలి. ఈరోజు లోకంలో మనం చూస్తున్నాం, ఒకరు మరొకరు నిరుత్సాహపరిచేటువంటి ఆత్మ అనేది పనిచేస్తుంది. ఒకరిని మరొకరిని కించపరిచే ఆత్మ పనిచేస్తుంది. మరొకరిని నాశనం చేసే ఆత్మ పనిచేస్తుంది. ప్రోత్సహించే ఆత్మ అనేది ఈరోజు సంఘములో లేదు. ఈరోజు బలపరిచే ఆత్మ ద్వారా ఈరోజు ఎవరు లేరు. ఈరోజు వారిని నడిపించాలన్న ఆత్మ లేదు, స్థిరపరచాలన్న ఆత్మ లేదు. ఏ విధంగా వారిని ఒక మాటతోనో లేకపోతే దేనితైనా సరే వారిని ఏ విధంగా వారిని హర్ట్ చేయాలి, ఏ విధంగా వారిని బాధపరచాలనేటువంటి ప్రియులారా మనస్తత్వాలు ఈరోజు మరీ ఎక్కువగా ఉంది. వాక్యం చెప్తుంది, మీరు ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకున్నట్టుకే మీ సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ అనుందా? ఒకప్పుడు అనుందా? ఎల్లప్పుడూ, ఎవ్రీ టైమ్, ఎవ్రీ మూమెంట్, దట్ వెన్ ఎవర్ యూ టాక్ with the people and whatever that you talk with the people, that the talking must be like a salt has a flavor that gives you satisfaction, that gives you a thrilling happiness. నీవు వేసినటువంటి ఆ రుచికరమైన ఉప్పు ద్వారా సంతృప్తినివ్వాలి. ఈరోజు నేటి దినాల్లో మనం చూస్తున్న అనేక మంది ఒకరితో మాట్లాడాలని ఇష్టపడతారు, మరొకరు మాట్లాడకూడదని ఇష్టపడతారు. బట్ వీఆర్ గాడ్స్ పీపుల్. మనం దేవుని బిడ్డలం, దేవుని చేత పిలువబడ్డాం, దేవుని చేత అభిషేకించబడ్డాం, దేవుని వాక్యం చేత పిలువబడ్డాం, ఆయన రక్తంలో మనం కడగబడ్డాం. ఒకప్పుడు రక్షణ పొందలేనప్పుడు, అన్యులుగా ఉన్నప్పుడు, అంధకారములో ఉన్నప్పుడు, దేవుని యొక్క రక్తము చేత కడగలేనప్పుడు ఆ మనస్తత్వాలతో బ్రతికి, ఇప్పుడు దేవుని రక్తముల చేత కడగబడి కూడా ఆ మనస్తత్వాలతో మనం బ్రతుకుతున్నామంటే ఎవరిని సాక్షాత్తుగా అవమానపరుస్తున్నాము? దేవుని యొక్క రక్తము పరిశుద్ధమైనది, శుద్ధ హృదయము, శుద్ధ రక్తము. ఎందుకంటే వేదాలలో కానీ ఉపనిషత్తుల్లో కానీ ఒకడి యొక్క పాప పరిహార్థము కొరకే రక్తము చిందించాలి. ఆ రక్తం అనేది ప్రియులారా గొర్రెల వలన కానీ మేకల వలన కానీ జంతువుల వలన కాకూడదు. దాని వలన పాపం అనేది పరిహరించబడదు. ఒకసారి మళ్ళా పరిహరిస్తే మరలా మాటికి కానీ యేసు ప్రభు వారు ఆలోచించి, దేవాది దేవుడు ఆలోచించి, వన్స్ ఫర్ ఆల్, ఇది లోకములో ఒక్కసారే ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఏం చేయబడ్డాడంటే బలియాగము చేయబడ్డాడు. ఈ మర్మాన్ని ఈరోజు లోకము గమనించలేకపోతుంది. అందువలన ఈరోజు యేసు ప్రభు యొక్క రక్తం గురించి హేళన చేసే సమాజం ఉంది. యేసు ప్రభు వారి యొక్క శరీరాన్ని హేళన చేసేవారు ఉన్నారు. ఈరోజు నానా రకములైన అసభ్యమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నా యేసయ్య నాకు నేర్పింది దూషించేవారిని క్షమించమని, దుర్భాషలు మాట్లాడేవారిని క్షమించమని, హింసించేవారిని క్షమించమని, శత్రువులతో సైతం క్షమించమని నా యేసయ్య నాకు నేర్పాడు. ప్రియులారా, ఈ లోకములో యేసయ్య బోధనలు ఈరోజు సమాజాన్ని కట్టడానికి, ఈరోజు కోల్పోయిన మనుషులను తిరిగి నిర్మించటానికి. కానీ మీరు నమ్ముకున్న ధర్మం, మీరు అనుసరిస్తున్న ధర్మం ఈరోజు మానవ జాతిని నాశనం చేయటానికి ఈరోజు అనేక రకాలుగా మీరు అనుసరిస్తూ ఉన్నారు. ఈ సత్యాన్ని దేవుని బిడ్డలు గమనించాలి ప్రియులారా. ఇకపోతే మూడవదిగా
ఈ 2025 సంవత్సరం ముగింపులో మనం చేసుకోవాల్సినటువంటి స్వయ పరిశీలన మూడవది ఏంటంటే, మనము క్షేమకరముగా ఉండటానికి దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్వయ పరిశీలన దేని కొరకు చేయాలి? దేని కొరకు మనం చేయాలి స్వయ పరిశీలన? ఏమండి, స్వయ పరిశీలన చేయాలి. దేవుడు మహిమపరచబడినట్లుగా మన మాటలు మృదువుగాను, అలాగే మనము దేవుని యొక్క కృప కలిగిన ఆయన కనులలో మనం కనబడటానికి కృపాసహితంగా ఉండాలి. అంటే మన యొక్క సంభాషణ అనేకులకు ఏ విధంగా ఉండాలి? వాక్యం చెప్తుంది, కొలస్సీ 4:6 చూసాం, ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలగా కృపాసహితముగాను ఉండనీయాలి. మూడవది క్షేమకరముగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి క్షేమము? దేవుని వాక్యం చెప్తుంది, 1 యోహాను 3:15 ఒకసారి చూడండి. వాక్యం చెప్తుంది, దుర్భాషలు మాట్లాడడానికి వీలు లేదు, అలాంటి మాటలు కత్తులతోనూ పని లేకుండానే ఎదుటి వారిని హత్య చేసి మనల్ని నరహంతక జాబితాలో చేరుస్తున్నాయి. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతుడని వాక్యం రాయబడింది. చదవండి. సహోదరుని ద్వేషించువాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తమున ప్రాణమున పెట్టబద్దులమై ఉన్నాము. చాలు. దేవుడు మన కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడంటే, మనం ఈ భూలోకంలో క్షేమముగా ఉండు నిమిత్తము. కనుక మనము క్షేమముగా ఉండాలి అంటే ప్రియులారా, తన సహోదరుని ఏం చేయకూడదు? ద్వేషించకూడదు. సహోదరుని ద్వేషించకూడదు అంటే సహోదరుని కూడా ద్వేషించకూడదు. యేసు ప్రభుని ద్వేషించారు, ఇంకా యేసయ్య ద్వేషించబడతా ఉన్నారు. యేసయ్య ప్రభుతో పాటు ఆయనను అనుసరించే వారిని కూడా ద్వేషిస్తూ ఉన్నారు. కనుక వీరందరూ నరహంతకులను వాక్యం చెబుతుంది. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. నరహంతకుడు దేవుని దృష్టిలో పాపి, ధర్మార్గుడు, పాపిష్టి బ్రతుకులో బ్రతికేవారు. ఈరోజు దేవుని యొక్క రక్తంలో కడగబడి కూడా దేవుని యొక్క మందిరాలలో ఒకరి ఎడల ఒకరు దూషించుకునేవారు ఉన్నారు, దుర్భాషలు మాట్లాడుకునేవారు ఉన్నారు, ద్వేషించేవారు ఉన్నారు. నువ్వు ఒక సహోదరుని ద్వేషిస్తే ఎవరు కూడా పెర్ఫెక్ట్ కాదండి. నీ గృహంలో అందరూ ఒకలాగా ఉన్నారా? లేకపోతే నీ బంధువులలో అందరూ ఒకలాగా ఉన్నారా? ఒకరు తెల్లగా ఉంటే ఒకరు నల్లగా ఉన్నారు, ఒకరు నల్లగా ఉంటే ఒకరు పొట్టిగా ఉన్నారు, ఒకరు పొట్టిగా ఉంటే ఒకరు వంకగా ఉన్నారు, ఒకరు వంకగా ఉన్నారంటే ఒకరికి ఏదో ఒక డిఫెక్ట్ అనేది శరీరంలోనూ అవయవాల్లో తప్పనిసరిగా ఉంటుంది. మనం వాళ్ళని ద్వేషించడానికి లేదు. ఇట్స్ అ గాడ్స్ క్రియేషన్. ఎవ్రీవన్ ఈజ్ గాడ్స్ క్రియేషన్. ప్రతి ఒక్కరు దేవుని యొక్క సృష్టే. నువ్వెవరిని ద్వేషించడానికి? వాక్యం చెప్తుంది, నీవు ఒకరిని ద్వేషిస్తే ఏం చేసినట్టు? నరహత్య. చెప్పండి అందరూ కూడా. మనం ఎంతమందిని నరహత్య చేసేసాము? అవునా? నరహత్య చేయవాడు దేవుని దృష్టిలో ఎలాంటి వాడు? జైల్లో వేయాలా? చెప్పండి, సెక్షన్ నెంబర్ ఎంత? 300, 305, 306 చాలా ఉన్నాయి. ఈ శాఖలన్నీ చెప్పాలంటే ఎక్కడ ఉండాలి మనం? సాక్షాత్తు ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి. ఉన్నది వెనకాతల చూడండి, కుక్క ముఖం వేసుకొని ఉన్నది, ఈవిడేమో పిల్లి ముఖం వేసుకొని ఉన్నది. ఆయన చూడండి ఎలాగొచ్చేస్తున్నాడు, ఎలుగుపెంటలాగా. చూసారా? సాక్షాత్తు దేవుని యొక్క సృష్టి మనుషులు మన మధ్య దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, వారిని దేవుడి చేత నిర్మించబడ్డారు. వారు దేవుని కొరకు మరలా తిరిగి మన ద్వారా కట్టడానికి దేవుడు వారిని అందించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. నేను వీళ్ళ పక్కన నేను కూర్చోను, వీళ్ళ పక్కన నాకు ఇష్టం లేదు, వారు పెట్టింది నేను తిన్ను, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను, వాళ్ళతో నేను మాట్లాడను, వాళ్ళకి నేను నమస్కారం చేయను, వారికి నేను ప్రైజ్ లార్డ్ చెప్పను, వారికి నా సెకండ్ ఇవ్వను. చ యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారు యథార్థవంతులు. పరిశీలన చేసుకోవాలి. వాక్యం ఏం చెప్తుంది? నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతులని ఇష్టపడుచున్నావని నేను. నీ ప్రార్థన దేవుడు అంటున్నాడు నువ్వు అంటున్నావు, కానీ మరి నీ హృదయంలో ఉన్నది యథార్థమైనది, అది దేవుడు ఇష్టపడుతున్నాడని నువ్వు గ్రహించవా? చాలా ప్రార్థన చేస్తున్నావండి, మంచిదే. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు క్రియలు కూడా ప్రార్థన పూర్వకంగా ఉండాలా. నేను ఒకరితోనే నేను వాళ్ళతోనే ఉంటానండి, నేను వీళ్ళతోనే ఉంటాను, నేను వాళ్ళతోనే ఉండనండి. నో. ఉప్పు నువ్వు మటన్ వండేవా లేకపోతే దుబాయ్ నుంచి నువ్వు ఒంటి మాంసం వండేవా అది చూడదు.
అందులో ఉప్పు పడిందా లేదా? ద సాల్ట్ గివ్స్ ద టేస్ట్. ప్రభు అంటున్నాడు, మీరు లోకానికి ఎలా ఉన్నారు? ఏమై ఉన్నారు? ఉప్పు అయి ఉన్నారు. శిష్యులు ఆశ్చర్యపోయారు. ఏంటి యేసు ప్రభు వారు మనల్ని ఉప్పుతో పోలుస్తున్నాడు, మన బతుకంతా ఉప్పులో ఉన్నామనా? ఏమీ దేవుడు ఇంకొకరితో పోల్చొచ్చు కదా, ఇంకొకరితో పోల్చొచ్చు కదా. దేవుడు మనల్ని ఉప్పుతో ఎందుకు పోల్చాడు? ఇది దాని యొక్క పరమార్థం. ఇమిడిపోవాలి. దేవుని బిడ్డలు కూడా ఏమవ్వాలి? దేవుని బిడ్డలు ఇమిడిపోవాలి. ఎవరైనా కోపగించినా ఇమిడిపోవాలి, ఎవరైనా దూషించినా ఇమిడిపోవాలి, ఎవరైనా తిట్టినా ఇమిడిపోవాలి, ఏదైనా మీకు అమర్యాద జరిగితే ఇమిడిపోవాలి, ఎవరైనా మీకు బాధిస్తే ఇమిడిపోవాలి. ప్రభువును బట్టి, వాక్యాన్ని బట్టి, దేవుడు మీకు ఇచ్చిన రక్షణను బట్టి ఇమిడిపోతే నా దేవుడు మీకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. హల్లెలూయా. స్వయ పరిశీలన. కనుక దేవుని పిల్లలుగా, ప్రియులారా, దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఆయన మాటే మనకు ఒక మాదిరి, ఆయన మాటే మనకు ఆదర్శం. కనుక మనము ఈ నూతన సంవత్సరంలో ఎదుర్కోవడానికి ప్రియులారా మన హృదయాలు సిద్ధపరచుకోవాలి. ఈ నూతన సంవత్సరం ఎదుర్కోవడానికి మన యొక్క మనస్సును సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే 2025 సంవత్సరంలో ఎంతోమంది నాశనం, రోజుకి ఎంతోమంది వారి జీవితాలను కోల్పోతున్నారు, నాశనం చేసుకుంటున్నారు. దుర్బలమైన జీవితం, అవమానాలకు ప్రియులారా, అలాగే దుఃఖానికి, నిరాశకు గురైపోతున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. యాక్సిడెంట్లు, విమాన యాక్సిడెంట్లు, ఏమంటే ట్రైన్ యాక్సిడెంట్లు, నానా రకాలైన యాక్సిడెంట్లు చూస్తుండగానే మనుష్యులు అనేక రకాలుగా నాశనం అయిపోతూ ఉన్నారు. ఆయన ఈ కృపాకాలంలో మనలను దేవుడు ఎందుకు సిద్ధపరుస్తున్నాడంటే ఆయన మన ఎడల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశంలో మనం ఉండాలని ఆయన ఆలోచన. అతి కృపాభాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని నేను మనసారా కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఈ యొక్క 2025 సంవత్సరం ముగింపులో స్వయ పరిశీలన దేని గురించి మనం చేసుకోవాలి? నా మాట తీరు ఎలా ఉంది? నేను మృదువుగా మాట్లాడుతున్నానా? నేను కృపాసహితంగా నేను ఉన్నానా? క్షేమకరముగా నేను ఉండటానికి కదా నా మాటలు సమపాలంగా, నేను ఒకరిని ద్వేషించకుండా కృతజ్ఞత కలిగి నేను ఉంటున్నానా? ఆలోచించేవిగా ఉన్నాయా నా మాటలు? అది మాత్రమే కాక నేను కొద్దిగా ఉన్నానా? హెచ్చించబడుతున్నానా? ఇది స్వయ పరిశీలన. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను బాగానే ఉన్నానండి, నేను ప్రార్థన చేసుకుంటున్నానండి, ఉపవాసం ఉన్నానండి, నేను అన్నీ చేసేసుకున్నానండి, నేను పరిశీలన చేసేసుకున్నాను. మంచిదే, నీవు దేవునికి పరిశీలన చేసుకున్నావు. కానీ నువ్వు ఎవరితో సమాధాన పడాలో నీ యొక్క నిజమైన పరిశీలనలో దేవుడు నీతో మాట్లాడతాడు. అది నువ్వు కనిపెట్టావు. అది నువ్వు చేసుకో. నా యొక్క పరిశీలన అయిపోయిందంటే నో. అలాంటి సిద్ధపాటు దేవుడు మనల్ని కలిగి ఉండాలని కోరుతున్నాడు. అట్టి వాక్యాన్ని వినుచున్న మనకు దేవుడు దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాలం మరొకసారి మా ఆత్మదేహ ప్రాణాలని కర్పిస్తూ ఉన్నాం తండ్రి. బలపరిచే దేవుడు అయ్యా, నువ్వు కనికరించే దేవుడు, నువ్వు ఆదరించే దేవుడు. దేవుడు నీతో మాట్లాడితే ఒకసారి నీ యొక్క 2 హస్తాల పైకెత్తుతావా? ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడితే నువ్వు ఇష్టపడుతున్నావా? ప్రభువా, ఈ ఆఖరి దినాలలో నేను వచ్చి ఉండగా నన్ను నేను స్వయ పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయండి. నా ఆడంబరం కాదు, నా ఆర్భాటం కాదు, నేనేమై ఉన్నానో అది నీ కృప ప్రభువా. నేనేం చేస్తున్నాను అది నీ కృప ప్రభువా. నేనేం చేయబోతున్నాను అది నీ కృప ప్రభువా. నాయన ఇంకా లేదని నేను కంప్లైంట్ చేస్తున్నాను. ఇది జరగలేదని నేను ప్రభువా నేను సనుక్కుంటున్నానయ్యా. దీనివలన నేను నీ సన్నిధిలో సరిగ్గా ప్రార్థించలేకపోతున్నా, వాక్యాన్ని నేను చదవలేకపోతున్నా, నీ సన్నిధిలో నేను స్థిరంగా ఉండలేకపోతున్నా. దేవుడు కార్యాలు చేస్తే చూద్దాంలే అనే ఆలోచనతో ఒకవేళ నువ్వు బ్రతికితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.